ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే పురపాలక సంఘాల్లో వార్డులు, నగరపాలక సంస్థల్లో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ జరుగుతోంది. కొన్ని చోట్ల ఇది గందరగోళానికి దారితీయటం, విమర్శలకు తావిస్తోంది. గుంటూరులో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న 57 డివిజన్లను 76కు పెంచుతూ అధికారులు ప్రకటించి ముసాయిదాపై విపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. అధికారులు ఇష్టానుసారం చేశారని కూటమి పార్టీలు మండిపడుతుంటే, పాలకపక్షం జోక్యం లేకుండా ఆఫీసర్లు ఇంత సాహసం చేయగలరా అని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3 ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడంతో అధికారులే సొంత నిర్ణయం తీసుకున్నారా? ఈ పంచాయతీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు తలనొప్పిగా తయారైందా? గుంటూరు నగరపాలక సంస్థలో డివిజన్ల పెంపుపై రాద్ధాంతానికి సంబంధించి ఈ ఇన్సైడ్ స్టోరీ. ఏపీలో మున్సిపల్ పాలక వర్గాల పదవీకాలం పూర్తవడంతో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్న క్రమంలో పురపాలక సంఘాల్లో వార్డులు, నగరపాలక సంస్థల్లో డివిజన్ల పునర్విభజన జరుగుతోంది. ఈ క్రమంలోనే అక్కడక్కడ కొంత గందరగోళం జరుగుతోంది. అధికార కూటమి పార్టీలు తమకు అనుకూలంగా చేసుకుంటున్నాయన్నది విపక్షాల విమర్శ. గుంటూరు నగరపాలక సంస్థల్లో ఇదే పరిస్థితి ఉంది. జీఎంసీలో ప్రస్తుతం ఉన్న 57 డివిజన్లను 76కు పెంచుతూ ముసాయిదా విడుదలైంది. కొన్నింటి సర్దుబాటు మారాయి. డివిజన్ల డ్రాఫ్ట్ పై రాజకీయ పక్షాలు పెదవి విరుస్తున్నాయి. అధికారులు ఇష్టానుసారంగా చేశారన్న విమర్శలు వస్తున్నాయి. కూటమి పార్టీల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందన్నది విపక్షాల విమర్శ. మరోవైపు కూటమి పార్టీలు సైతం అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. తమకు తెలియకుండానే చేశారన్నది టీడీపీ ఎమ్మెల్యేల మాట. గుంటూరు నగరపాలక సంస్థ 3 నియోజకవర్గాల పరిధిలో ఉంది. ఈస్ట్, వెస్ట్ స్థానాలు పూర్తిగా సిటీలోనే ఉన్నాయి. ప్రతిపాడు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు జీఎంసీలోకి వస్తున్నాయి. నగరపాలక సంస్థ డివిజన్ల పునర్విభజన 3 ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్ల మాధవి, బూడ్ల రామాంజనేయులకు తలనొప్పిగా మారింది. గందరగోళంపై గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని రాజశేఖర్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలియకుండా అధికారులు ఇంత ధైర్యంగా ఇష్టానుసారంగా చేసే అవకాశం ఉంటుందా అన్నది ప్రతిపక్షాల ప్రశ్న. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గుంటూరు నగరపాలక సంస్థ అధికారులను ఎవరో పక్కదారి పట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. డివిజన్ల పెంపు, సరిహద్దుల మార్పు పంచాయతీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దగ్గరకు చేరింది. దీంతో ఈ అంశంపై పెమ్మసాని కార్యాలయం ఆరా తీస్తోంది. ఇదే సమయంలో గుంటూరులో అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మున్సిపల్ డివిజన్ల విభజన అస్తవ్యస్తంగా జరగడానికి ఇదే కారణమని చర్చ జరుగుతోంది. గుంటూరులో నెలకొన్న ఈ రాజకీయ గందరగోళానికి ఎలా తెరపడుతుందో చూడాలి.